దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. మా సంఘం తరపున, కుటుంబం తరపున, పీరం తరపున కాడ. సత్యంలో సత్యమే ఉంటుంది, అసత్యం ఉండదు. ఎంత దుఃఖంలో ఉన్నవాళ్ళైనా కానీ నవ్విస్తాడండి. ఆ టాలెంట్ బాగా ఉంది. ఇక నేను ఏదన్నా 2 మాటలు చెప్దాం అనుకున్నా కానీ 9:30 తర్వాత మేము ఇక్కడ ఉండరు. మీరు నాకు తెలుసు 9కే ఈ పాప చెప్తున్నప్పుడు నాకు ఒక మాట చెప్పాలని, అంటే ప్రసంగం కాదు, చదివించి ప్రార్థన చేస్తా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీ 4వ అధ్యాయము 5-6 వచనాలు. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. సహనం అనేది చాలా ముఖ్యమండి. దేవుని బిడ్డలకి, క్రైస్తవుడికి శ్రమలు, నిందలు, అవమానాలు, పరీక్షలు, వీటన్నిటిలో లోకం మన వైపు చూస్తూ ఉంటుంది. లోకం కలవరపడుతూ ఉంటుంది, భయపడుతూ ఉంటుంది. వాళ్ళు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలైన వారు, దేవుడిని నమ్మిన వారు, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సకల జనులకి మీ సహనాన్ని తెలియజేయనివుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. ఇది నమ్మాలండి. పౌలు గారు ఖైదీగా చెరసాల్లో ఉన్నప్పుడు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అంటే దేవుడి అంటే ఎంత విశ్వాసమో, పరిశుద్ధాత్మలు ఎంత ఆనందిస్తున్నాడో. చావు భయం లేదు, శ్రమ గురించి చింత కానీ భయము కానీ లేకోకుండా మనకి ఇచ్చే సందేశం అంటే ఆనందించండి ప్రభువుని బట్టి. ఎందుకంటే లోకాన్ని బట్టి మనకు కొన్ని హింసలు వస్తాయి, నిందలు వస్తాయి. ప్రభువుని బట్టి ఆనందించేది పరిశుద్ధాత్మలు ఆనందం మనకి దేవుడు దాసించాడు. దేవుని స్తోత్రం. 6వ వచనం చూడండి. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. కింద వచనం కాదు, 7వ వచనం కూడా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దుష్టుడు ఏం చేయలేడంతే, ఎవరేం చేయలేరంతే. దేవుడి కాపుదలలోకి వచ్చేస్తాం. మన హృదయము, మన ఆలోచనలో, తలంపులో దేవుడి కాపుదలకి అంతకు మించిన ఏది కూడా మనని కలవరపడినవ్వకోకుండా కాపాడే దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభు ఈ మాటలు దీవించను గాక. ఈ సమయాన్ని చూసి నాకు కూడా మనం చెప్పారు 11 అయిందని, ఈయన 10:30కి వెళ్ళిపోయాడు. 10:30కి వెళ్ళిపోయాడు ఆయన. నేను ఈ మాటే మీకు చెప్పాలనుకున్నాను. ఆ బిడ్డ సాక్ష్యం చెప్పిన తర్వాత నిశ్చయముగా మనందరికీ, నాకు మీకు మనందరికీ వర్తించేది. అన్యులకి అందరికీ తెలియజెప్పవలసిన ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలని, ప్రభు మన అందరికీ అటువంటి కృప దయచేయాలని మరి నాకు ఈ సమయం ఇచ్చిన సత్యం గారికి, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రార్థన చేసుకుందామండి. మీరందరూ కూడా ఏకీపించండి, చేతులు ఎత్తండి. మహాగణుడువైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా సత్యంగా బట్టి మేము శుద్ధిస్తున్నాం. నీ బిడ్డని అనాది సంకల్పంలో మీరు ప్రేమించి తగిన సమయంలో యవన ప్రాయంలో మీరు బిడ్డను రక్షించుకున్నారు. నీ సేవకు పిలుచుకొని ఆనాటి నుంచి ప్రభా ఈరోజు వరకు 50వ సంవత్సరం ప్రభా మరి పుట్టినరోజు జరిగించుకోవడానికి నాయన దైవజనుల సమక్షములో సంఘ సమక్షములో నాయన ప్రభా ఈ యొక్క సంతోషకరముగా నాయన కుటుంబ పక్షముగా మీరు సమస్త మేలు ఎన్ని మేలులు చేసి ఉన్నారో, ప్రతి పరిస్థితిలో మీ హస్తం తోడుగుంచి ప్రతి ఒక్క నైనా దుఃఖకరమైన పరిస్థితుల్లో వేదనకరమైన పరిస్థితుల్లో బిడ్డలను ప్రభా సంతోషముగా సమాధానముగా ఉంచింది మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ దాసుల్ని మేమందరం ఆస్వాదిస్తున్నాం ప్రభా. గత సంవత్సరాల కంటే ముందున్న సంవత్సరాలు అద్భుతముగా నాయన నీ హస్తం తోడుగుంచి నీ ఆత్మతో నింపి బహుగా వాడుకును గాక, అనేక అద్భుతాలు జరిగించబడును గాక. తండ్రి సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించినట్లుగా అనేక నూతనాత్మల్ని నీ దాసులకి అప్పగించండి ప్రభా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. వారి కుటుంబాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం, వారి బిడ్డలను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. సంఘము కొరకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ స్తోత్రాలు మరి సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ ఈ సంఘము సాక్షార్థంగా అనేక మందికి నాయన సకల జనులకి సహనాన్ని చూపించి అనేక అన్యజనులను ఆకర్షించుకునేటట్టుగా సహాయం చేయమని దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయయు పరమరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి దీవుని ఆశీర్వాదం ఆదరణయు మనకును ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నీ సంఘానికి ప్రాముఖ్యంగా సేవకులకును మరింత ప్రాముఖ్యంగా ఈరోజు నాయన 49 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50వ సంవత్సరంలోనికి అడుగుపెట్టిన సత్యం గారికి వారి యొక్క ఆరోగ్యమునక్కును సంఘమునక్కును సమస్త కార్యములకును సదా మీ కృపతోడై నడిపించి నీ కృపలో భద్రపరిచి మీ ఆశీస్సులతో నింపి సమస్తము మీకు మహిమార్థమై జరిగించబడునుగాక. ఆమేన్. 50 నుండి 51లోకి వచ్చా. నేను ఒక 5 నిమిషాలు సాక్ష్యం చెప్పాలి. నేను